హాయ్ అండి, నా పేరు శ్రావణ్ పాత్ర, మొబైల్ షాప్. ఇది ఛార్జింగ్ ప్రాబ్లం ఉందని మీ దగ్గర తీసుకొచ్చారండి. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలా లోగో వస్తుందండి. అండ్ టర్న్ ఆన్ అవ్వదు అండ్ ఛార్జింగ్ అవ్వదండి. దీంట్లో ఇది మెయిన్ సెక్షన్ లో బ్యాటరీ మెయిన్ సెక్షన్ లో ఒక షార్ట్ అయిందండి. అది ఎలా చేశానో మీకు చూపిస్తానండి. అది ఛార్జింగ్ సెక్షన్ షీల్డ్ ఓపెన్ చేసి ప్రతిదీ జిఆర్ఎస్ ఉన్న వోల్టేజ్ వస్తున్నా అన్ని చెక్ చేసానండి. ఈ ఛార్జింగ్ సెక్షన్ లో ప్రాబ్లం ఏం లేదండి. ఇక్కడండి మెయిన్ ఇష్యూ. మనం బయట దగ్గర జిఆర్ చెక్ చేస్తే జిఆర్ రావట్లేదండి. అండ్ ఛార్జింగ్ పిన్ ఇన్సర్ట్ చేసి చూస్తే వోల్టేజ్ రావట్లేదు. ఎక్కడ ప్రాబ్లం అని షార్ట్ లైట్ ఇంజెక్ట్ చేసి చూసానండి. ఇక్కడ మనకు చూడండి, నేను క్లీన్ చేస్తున్నాను. అక్కడ కెపాసిటర్ షార్ట్ అయిందండి. మనకు షీల్డ్ మొత్తం తీయలేదండి. మనకి ఎంత నీడో అంత షీల్డ్ నేను ఓపెన్ చేశాను. అది మిషన్ తో కట్ చేశానండి. అది రెండు కెపాసిటర్లు కదండి, దానిలో ఒకటి నేను రిమూవ్ చేశాను. చూడండి, ఈ లైన్స్ మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళో చూపిస్తానండి. బిట్ మ్యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ అవుతుంది బిట్ మ్యాప్. ఇది బిట్ మ్యాప్ అండి. మీకు రిమూవ్ చేసిన కెపాసిటీ నేను చూపిస్తానండి. అదండి నేను రిమూవ్ చేసిన కెపాసిటర్. అది బ్యాటరీ థర్మల్ లైన్ నుంచి చూడండి, బ్యాటరీ కనెక్టర్ నుంచి మొత్తం మెయిన్ సప్లై అండి అది. అందుకే ఛార్జ్ అవ్వలేదు. చూడండి అది ఎక్కడ దాకా వెళ్ళింది అనేది. అది ఛార్జింగ్ సెక్షన్ లోకి వెళ్ళిందండి. చూడండి, ఇది మొత్తం ఛార్జింగ్ సెక్షన్. ఓకేనండి. ఈ కెపాసిటీ షార్ట్ అవడం వల్ల ఫోన్ ఛార్జ్ అవ్వలేదు అండ్ టర్న్ ఆన్ అవ్వదండి. అది మనం తీసిన కెపాసిటర్. ఇదండి మనం రిమూవ్ చేసిన కెపాసిటర్. ఆ ఒక్క కెపాసిటర్ షార్ట్ అయిందండి. ఒకటి గ్రౌండ్కి ఉంటుందండి, ఒకటి సిరీస్ ఉంటుందండి. రిమూవ్ చేశానండి సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు చూడండి, బోర్డు మొత్తం రీఫిక్స్ చేస్తున్నాం.